గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరు చూడొచ్చు ఈరోజు నేను 3300 ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. మీకు ఏ లాజిక్ పైన ఈ ట్రేడ్ తీసుకున్నాను అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ యాక్చువల్గా లాస్ట్ 2 days అయితే కంటిన్యూస్గా లాస్ చేశాను. అది లాస్ ఎందుకు అయింది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేను పొజిషన్ 9:35కి అయితే పొజిషన్ అయితే ప్లేస్ చేశాను. 9:52కి ఎగ్జిట్ చేశాను. ఓకేనా, 9:35 అంటే సో ఎగ్జాక్ట్గా ఈ గ్రీన్ క్యాండిల్ అయితే నేను పొజిషన్ అయితే ప్లేస్ చేశాను. ఓకేనా, ఆల్మోస్ట్ ఇక్కడైతే 9:53 ఇక్కడైతే నేను ఎగ్జిట్ చేశాను. ఓకేనా, సో నేను పొజిషన్ పుట్ సైడ్ ఎందుకు ప్లేస్ చేశాను అనేది నేను మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ లాస్ట్ 4-5 డేస్గా ఏంటంటే కంటిన్యూస్గా ఒకే రేంజ్లో మార్కెట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడైతే మార్కెట్ కంటిన్యూస్గా ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతుందో అప్పుడు ఏంటంటే మార్కెట్ అనేది ఏదో వన్ సైడ్ మూమెంట్ అయ్యాకైతే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో అది ఫస్ట్ లాజిక్. మార్కెట్ అయితే కంటిన్యూస్గా ఒకే రేంజ్లో ట్రేడ్ అవ్వడం వల్ల నేనైతే ట్రెండింగ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. ఓకేనా, సో ట్రెండింగ్ ట్రేడ్ ప్లాన్ చేశాను. ఇప్పుడు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అనేది నెక్స్ట్ థింగ్ కదా. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయ్యాక ఈరోజు కంటిన్యూస్గా అప్ సైడ్ అయితే మూవ్ అయింది. ఎక్కడ వరకు ప్రీవియస్ డే క్లోజింగ్ వరకు అయితే మూవ్ అయింది. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రీవియస్ డే అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది ఒక సెల్లింగ్ అయింది, దెన్ సైడ్ వేస్ అయితే అయింది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎవరు కూడా ఏంటంటే 49,500 మార్కెట్ బ్రేక్ చేసేదాకా వీళ్ళైతే ఎగ్జిట్ చేయాలన్నమాట ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు. ఎందుకంటే మీరే అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే పొజిషనల్ ట్రేడర్స్ ఉంటారు కదా, ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైనా పొజిషన్ తీసుకునే వాళ్ళు మినిమం స్టాప్ లాస్ అయితే ఉంటుంది కదా, 150-200 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది కదా. సో 150-200 అనుకున్నా కానీ 49,500 పైనే వాళ్ళది స్టాప్ లాస్ అయితే ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, కంటిన్యూస్గా పైకి అయితే వచ్చింది. ఓకేనా, పైకి వచ్చినా కానీ ఇక్కడ ఎవరైతే సెల్ చేశారు కదా వీళ్ళెవరు ఎగ్జిట్ చేయరు. పొజిషన్ 49,500 బ్రేక్ అయ్యే వరకు వీళ్ళైతే పొజిషన్ ఎగ్జిట్ చేయరు, పొజిషన్ అయితే హోల్డ్ చేస్తారు. సో అందువల్ల మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అవడమే 49,100 దగ్గర ఓపెన్ అయింది. 100 దగ్గర ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 300 దాకా ట్రావెల్ చేసింది. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ మార్కెట్ అయితే ట్రావెల్ చేసింది. ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే సెల్లర్స్ది స్టాప్ లాస్ హిట్ చేయాలంటే మార్కెట్ అనదర్ 200 పాయింట్స్ ట్రావెల్ చేయాలి. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అంటే చెప్పొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఉండే సెల్లర్స్ని టార్గెట్ చేయాలని మార్కెట్ అనుకుంటే మార్కెట్ అనేది డైరెక్ట్లీ ఏమవుతుందంటే డైరెక్ట్లీ గ్యాప్ అప్ అవుతుంది. ఓకేనా, మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందంటే సెల్లర్స్లో స్ట్రెంత్ ఉందని అర్థం, బయర్స్ అంతా స్ట్రాంగ్ లేరని అర్థం. సో బయర్స్ స్ట్రాంగ్ లేరు, సో సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మనం సెల్లింగ్ సైడ్ అయితే పొజిషన్ తీసుకోవాలి. నేనైతే లాస్ట్ 2 days లాస్ చేయడం వల్ల నేనైతే ప్రాపర్గా పక్కా ప్రాపర్గా ఎంటర్ అయితే అవ్వలేదు. నేను కానీ లాస్ట్ 2 days కానీ ప్రాఫిట్లో ఉండింటే ఆల్మోస్ట్ ఇక్కడ నేనైతే సెల్ చేసి ఉంటాను. నేను లాస్లో ఉన్నాను కాబట్టి ప్రాపర్గా కన్ఫర్మ్ అవని అని నేనైతే కొంచెం వెయిట్ చేశాను. సో సెల్లర్స్ స్ట్రెంత్ వచ్చిన తర్వాత ఈ ఫాలో అయిన తర్వాత నేనైతే ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నాను. సో ఇక్కడే ఎందుకు ఎంట్రీ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు 2 క్యాండిల్స్ కంటిన్యూస్గా పైకి వచ్చింది కదా, ఇక్కడ ఉండేవాళ్ళు ఈ సెల్లర్స్ ఊరు కూడా ఎగ్జిట్ చేయరు పొజిషన్. సో అందువల్ల మార్కెట్ పైకి రావడానికి రీజన్ ఏం లేదనమాట. అర్థమైందా? మార్కెట్ స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరమే లేదు పైకి వచ్చేదానికి. ఎందుకంటే ఈ సెల్లర్స్ ఆబ్వియస్గా దే విల్ నాట్ ఎగ్జిట్ ద ట్రేడ్ కదా. అంటే ఈ సెల్లర్స్ ట్రేడ్ ఎగ్జిట్ చేయరు. 49,500 బ్రేక్ అయ్యేంత వరకు వాళ్ళు ఎగ్జిట్ చేయరు. వాళ్ళు ఎగ్జిట్ చేయనప్పుడు మార్కెట్ పైకి వెళ్ళడం టైం వేస్ట్ కదా. సో మార్కెట్ అయితే పైకి అయితే వెళ్ళదు. సో మార్కెట్ అయితే నేనైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇటైతే ఫాలో అయింది కంటిన్యూస్గా. సో తీసుకున్న తర్వాత ఏంటంటే నేను మీకు చెప్పాను కదా మార్కెట్ ట్రెండింగ్ ఉంటుందని. మార్కెట్ ట్రెండింగ్ ఉంటుందని తెలిసినా కూడా నేనైతే పొజిషన్ ఎందుకు ఎగ్జిట్ చేశానంటే లాస్ట్ 2 days నేనైతే లాస్లో ఉన్నాను. ఓకేనా, సో నేను ఎందుకు లాస్లో ఉన్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను లాస్ట్ 2 days లాస్లో ఉండడం వల్ల ఈవెన్ దో మార్కెట్ ట్రెండింగ్ ఉంటుందని నాకు తెలిసినా కూడా నాకైతే అంత కాన్ఫిడెంట్గా నేనైతే ట్రేడ్ హోల్డ్ చేయలేను. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ 2 daysలో నేను లాస్లో ఉన్నా. ఇన్ కేస్ ఈరోజు మార్కెట్ రివర్స్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అయితే కంటిన్యూస్గా 3 days అయితే లాస్ అవుతుంది. సో కంటిన్యూస్గా 3 days లాస్ అయితే మన మైండ్ సెట్ అనేది టుమారో ట్రేడ్ చేసేదానికి మన మైండ్ సెట్ అయితే కోఆపరేట్ చేయదు. సో అందువల్ల నేనేం చేశాను అయితే వెయిట్ చేసి అట్లీస్ట్ ఓకే మోర్ దెన్ 100 పాయింట్స్ అయితే బుక్ చేశాను. అదే 3,000+ అయితే ప్రాఫిట్ అయింది కదా. సో ఓకే 3,000+ అయితే బుక్ చేశాను. ఓకేనా, బట్ నేను లాస్ట్ 2 days చేసిన లాస్ ఎంత అంటే 3,500 అయితే నేను లాస్ చేశాను. అంటే ఒక్కరోజు అయితే
2000 లాస్ అయింది, ఇంకొక రోజు అయితే 1500 అయితే లాస్ అయింది. సో టోటల్ 3500 లాస్ అయింది. ఒక 80-90% అయితే లాస్ అయితే రికవర్ అయింది. ఇది నేను హోల్డ్ చేసింటే, ఇదే ట్రేడ్ నేను హోల్డ్ చేసింటే మోర్ దెన్ 700,000 ప్రాఫిట్ అయితే అయింది. బట్ ఓకే, బట్ నేను ఎందుకు హోల్డ్ చేయలేదు అనేది మీకు రీజన్ అర్థమైంది కదా. ఇప్పుడు నేను నిన్న మొన్న లాస్ట్ 2 days లాస్ చేశాను కదా, అది ఎక్కడ చేశానో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఈరోజు అంటే ఎస్టర్డే. సో ఎస్టర్డే ఏంటంటే నేను ఇక్కడైతే ట్రేడ్ ప్లేస్ చేశాను, ఓకేనా. ఎగ్జాక్ట్గా ఇక్కడైతే నేను ట్రేడ్ ప్లేస్ చేశాను. సో ఎస్టర్డే నేను ట్రేడ్ ప్లేస్ చేసేటప్పుడు కూడా నా మైండ్ సెట్ ఏంటంటే పక్కా ట్రెండింగ్ ఉంటుంది అనేసి, ఓకేనా. నిన్న కూడా పక్కా ట్రెండింగ్ ఉంటుందని నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే కంటిన్యూస్గా 3-4 daysగా మార్కెట్ అయితే ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతాను కాబట్టి. నేను ఇక్కడ సెల్ చేశాను కదా, సెల్ చేస్తానే ఇక్కడ నా టార్గెట్ అయిపోయింది, ఓకేనా. ఇక్కడ సెల్ చేశాను, ఇక్కడ నా టార్గెట్ అయింది. అంటే టార్గెట్ అంటే 75 పాయింట్స్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చింది. బట్ నేనేం చేశానంటే, సో ట్రెండింగ్ ఉంటుందని ఫిక్స్ అయ్యాను కదా, కాబట్టి ట్రేడ్ అయితే హోల్డ్ చేశాను. కంటిన్యూస్గా ఎంటైర్ డే మార్కెట్ అయితే సైడ్ వేస్ ఉండడం వల్ల, ఈవెన్ దో మార్కెట్ నేను సెల్ చేసిన ప్లేస్లోనే ఇంకా కిందనే మార్కెట్ క్లోజ్ అయింది, బట్ మనం ఆప్షన్ బయింగ్ చేసాం కాబట్టి నాకైతే ఓవరాల్గా నేనైతే లాస్ అయింది, ఓకేనా. సో నేను డైరెక్షన్ కరెక్ట్ ఉన్నా కానీ మనకు టార్గెట్ అయినా కానీ నేను ఎగ్జిట్ చేయలేదు ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేయాలని. సో అందువల్ల నాకైతే లాస్ అయింది. సో దానికంటే ముందు రోజు మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, కంటిన్యూస్గా పైకి వెళ్ళింది కదా. సో నేనైతే ఇక్కడైతే సెల్ చేయడం జరిగింది, ఓకేనా. ఇక్కడ సెల్ చేశాను, ఇమ్మీడియట్గా నా స్టాప్ లాస్ అయిపోయింది. సో ఇక్కడ ఎందుకు సెల్ చేశానంటే, ఇక్కడ మార్కెట్ ఏంటంటే గ్యాప్ డౌన్ అయింది కదా. సో మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, ఎగ్జాక్ట్గా ఈ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, ఓకేనా. సో నేనేమంటున్నానంటే, ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం వల్ల వేరే వాళ్ళు కూడా బై చేస్తారు, రిటైల్ ట్రేడర్స్ కూడా బై చేస్తారు కదా. సో అట్లీస్ట్ మార్కెట్ వాళ్ళ స్టాప్ లాస్ హిట్ చేస్తుంది అని నేనైతే సెల్ చేశాను. బట్ రాంగ్ అయింది, కంటిన్యూస్గా మార్కెట్ అయితే పైకి వెళ్ళింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.